ప్రజల సంక్షేమానికి కుట్రలపై ఏమరుపాటుగా లేకుండా కూటమి ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నామన్నారు. 2024కు ముందు 5 ఏళ్లు పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉండేదని, ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే మిగిలాయన్నారు. నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అన్ని జలాశయాలు కలకలలాడుతున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం సంజీవనని, రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు పాపులేషన్ పాలసీ తీసుకొచ్చామన్నారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్ళు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను, కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో, ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే 1 నెల 1 వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి. విలువలు పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో మోడర్నైజేషన్లో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు, ఎవరో ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి
రెండు పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2-3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను.